నేను ఒంగోలు 9వ డివిజన్ రాజీవ్ గృహకల్ప యూపీహెచ్సిలో అటెండర్ గా వర్క్ చేస్తున్నాను. నా తోటి ఎంప్లాయ్ అయిన కొక్కిలగడ్డ సురేంద్ర బాబు, షేక్ మహమ్మద్ గౌస్ అన్సారీలు నన్ను మానసికంగా లైంగికంగా వేధించడంతో నేను ఎస్పీ గారు నిర్వహించే గ్రీవెన్స్ కి వెళ్లి కంప్లైంట్ చేశాను. ఎస్పీ గారు తాలూకా సిఐ గారికి ఫార్వర్డ్ చేశారు, కేసు కట్టమని ఆదేశించారు. కానీ సిఐ గారు నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎటువంటి చర్య తీసుకోపోగా నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఎలా పడితే అలా అసహ్యంగా మాట్లాడడం జరిగింది. ఆ విషయం గురించి నేను మళ్ళా ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాం వెళ్ళాను. అక్కడున్న ఎస్ఐ రజియా సుల్తానా నోటికొచ్చినట్టు మాట్లాడడంతో ఈ బాధలు ఇలాంటి మాటలు పడలేక మానసికంగా నలిగిపోయి నేను మహిళా కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యాను. ఆ మహిళా కమిషనర్ గారు మళ్ళా ఎస్పీ గారికి ఎంక్వైరీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఎంక్వైరీ జరుగుతున్న టైంలో కొంతమంది రాజకీయ నాయకులు కొన్ని ఒత్తిళ్లు తీసుకురావడంతో సిఐ గారు కొన్ని ఒత్తిళ్లకి ప్రలోభాలకు లొంగి నాకు న్యాయం చేయకపోగా నన్ను ఎలా పడితే అలా మాట్లాడడంతో నేను గౌరవనీయులైన కోర్టు వారిని ఆశ్రయించాను. కోర్టు వారు నా వాదనలు విన్న పిదప నాకు సిఎఫ్ఆర్ కట్టమని 10/3/25 తేదీన ఆదేశాలు జారీ చేశారు తాలూకా సిఐ గారికి. కానీ సిఐ గారు ఇప్పటి వరకు నాకు ఎఫ్ఐఆర్ గాని పిలిచి ఇవ్వకపోగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేయలేదు, నాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. పైగా నన్ను వాళ్ళు కొక్కిలగడ్డ సురేంద్ర బాబు అన్సారీలు నువ్వు కేసు పెట్టే వెనక్కి తీసుకోమని చెప్పి నన్ను బెదిరింపులు పాల్పడుతూ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను చంపేస్తానని బెదిరిస్తున్నారు. నాకు ఏది జరిగినా తాలూకా సిఐ గారి మీద, నన్ను లైంగిక వేధింపులు గురి చేసిన మహమ్మద్ గౌస్ అన్సారీ, కొక్కిలగడ్డ సురేంద్ర మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎంతటికైనా పోరాడతానని విన్నవించుకుంటున్నాను. 2023 నుంచి జాయిన్ అయ్యాను అటెండర్ గా. అక్కడి నుంచి నాకు ఇబ్బంది లేదు. మా డాక్టర్ గారు, మేడం గారు మెటర్నిటీకి లీవ్కి వెళ్ళిన కాడి నుంచి నాకు అక్కడి నుంచి ఇబ్బందులు పడతా వచ్చాను. వాళ్ళు వేధిస్తున్న వేధింపులు భరించలేక నేను కంప్లైంట్ చేశాను. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ డాక్టర్ కూడా నన్ను రకరకాలుగా వేధించి ఎలా పడితే అలా మాట్లాడడం కూడా జరిగింది. దానికి తగిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి ఆడియో రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను నన్ను వేధిస్తున్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందన్న. ఏంటన్నా నేను ఉద్యోగం చేసుకుని వెళ్తున్న దారి మధ్యలో వాళ్ళ బంధువుల్ని తీసుకొని వచ్చి నన్ను ఫాలో అయ్యి బండి ఆపి నన్ను అసహ్యంగా మాట్లాడడం, నిన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. నాకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి మళ్ళా మొన్న గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. వాళ్ళు మాత్రం ఎప్పటిలాగా డ్యూటీకి వస్తా పోతా ఉన్నారు. ఏంటన్నా ఎందుకు టార్గెట్ చేశారనేది, నన్ను లైంగికంగా వేధించారన్న, అక్కడి నుంచి మానేసి వెళ్ళమని చెప్తున్నారు. పైగా కేసు తీసుకోమంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ అన్న. అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. కానీ నాకు ఇలాంటి ఒత్తిళ్ల వల్ల నాకు ఏది జరిగినా ప్రాణాపాయం ఉంది కాబట్టి ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు వచ్చానన్న. 10/3/25 ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందన్న. దాని తాలూకా సంబంధించి ఎఫ్ఐఆర్ ఇది. నిన్న గ్రీవెన్స్ లో నేను గ్రీవెన్స్ కి వెళ్ళి కలెక్టర్ గారు నిర్వహించే గ్రీవెన్స్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తాలూకా సంబంధించి ఈ కంప్లైంట్ ఇదన్నా. సిఐ గారి మీద తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.